ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, తనను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చాలా అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏంటంటే, మనం హెచ్చించుకుంటే తగ్గించబడతామంట, తగ్గించుకుంటే హెచ్చించబడతామంట. అంటే మనం ఏది అనుకుంటున్నామో దానికి ఆపోజిట్ అవుతుంది. గమనించాలి ప్రియులారా, మనం ఏది అనుకుంటామో దానికి ఆపోజిట్ అవుతుంటుంటుంది. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పాస్టర్ హర్షవర్ధన్ గారు, ఆయన భార్య తెరిసా గారు తరచుగా విమానాల్లో ప్రయాణం చేసేటువంటి వారు. పాస్టర్ గారు ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేస్తుండేటువంటి వారు. మరి వారు అనేక నగరాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళేవారు. కాబట్టి ఎక్కువగా విమానంలోనే ప్రయాణం చేసేవారు. ఒకరోజు బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్ళటం, మరి ఆ బోర్డింగ్ పాస్ ఏదైతే ఉందో అది తీసుకోవటానికి పాస్టర్ గారు తెరిసా గారు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఒక యువతి, మీ పాస్పోర్ట్లను ఒకసారి చూపించండి అన్నది. ఈ యొక్క పాస్టర్ గారు తెరిసా హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి, ఏమండి, ఆమె మన పాస్పోర్ట్లు చూడాలని అంటుందండి అన్నది. ఈ హర్షవర్ధన్ గారికి అనగా పాస్టర్ గారికి చాలా చిరాకు వచ్చిందంట. చర్చరా నడుచుకుంటూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, మేము టెర్మినల్లో ప్రవేశించినప్పుడే మా పాస్పోర్ట్లను చెక్ చేశారు కదా, ముందే మా పాస్పోర్ట్లన్నీ చెక్ చేశారు కదా, మళ్ళీ ఈ గోలేంటి, ఈ గోలెందుకు అన్నాడంట ఆయన. ఆమె ఏదో చెప్పింది. పాస్టర్ హర్షవర్ధన్ గారు ఆ మాటలు విని, ఆమె చెప్తున్న మాటలు వినకుండా చాలా కోపంగా మాట్లాడుతూ, పనికి మళ్ళీ రూల్స్ పెట్టుకుని ప్రయాణికులను ఇబ్బంది పెడతారండి అన్నాడంట. ఆమె, మీరు ఇలా కోపపడటం ఏమీ బాగోలేదు సార్, బోర్డింగ్ పాసులు ఇచ్చింది ఆమె, బోర్డింగ్ పాసులు ఇచ్చేసింది. అతడు, ఈ పాస్టర్ గారు ఆ బోర్డింగ్ పాసులు తీసుకుని వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఈ సేవకునితో మాట్లాడుతున్నాడు. నీవు అలా కోపడటం ఏం బాగలేదు, వెళ్ళి క్షమాపణ అడుగు అన్నాడు. వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, చాలా ముఖ్యమైనది. జీవితంలో క్షమాపణ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున చాలామంది జీవితాలు విచ్ఛిన్నమైపోవటానికి, ఈ రోజున చాలామంది జీవితాలు గందరగోళం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? క్షమాపణ లేకపోవటం. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ సేవకుడిని ఒక యువత దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా అనుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు పాస్టర్ గారు, వెళ్ళు క్షమాపణ చెప్పు అంటే, ఈ హర్షవర్ధన్ పాస్టర్ గారు కోపంలో ఉన్నారు కదా, ఆ కోపం తగ్గడానికి 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాలకి ఎలాగైతే కూలైపోయారు, వెంటనే మెల్లగా లేచి పాస్టర్ గారు ఆమె వద్దకు వెళ్ళారు. అమ్మా, 15 నిమిషాల క్రితం నేను మీపై అనవసరంగా కోపడ్డానే, అయ్యో తొందరపాట్లు అలాగా నేను చేసిన తప్పే, నన్ను క్షమించమ్మా అన్నాడంట ఆయన. ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు ఇలాగా అడిగారో, ఆ యొక్క యువతి, ఆ స్త్రీ పాస్టర్ గారి వైపు ఆశ్చర్యంగా చూసిందంట. సార్, అనేక మంది మాపై అరుస్తారు, ఇది మాకు కామనే సార్, అనేక మంది మమ్మల్ని ఇలా మాట్లాడతారు, కామనే సార్, మాకు అలవాటు అయిపోయింది. కానీ ఇది కామన్ కాదు సార్, ఇది చాలా విచిత్రమైన అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరొక్కరే వచ్చి క్షమాపణ కోరారు, మీరొక్కరే వచ్చి మాకు క్షమాపణ కోరారు సార్ అని చెప్పి ఆమె ఎంతో ప్రేమగా మాట్లాడటం ప్రారంభించిందంట. ఆమేన్.
హల్లెలూయా. ఈ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు అంటే హర్షవర్ధన్ గారు, తెరిసా గారు విమానం ఎక్కారు. వెనక సీట్లో కూర్చున్నారు. ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చింది. సార్ మీ సీట్లు ఇక్కడ కాదు సార్, మీ ప్లేస్లు మారినాయి సార్ అంటూ వారిని తీసుకుని వెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కౌంటర్లో ఉన్నటువంటి యువతి అతడు క్షమాపణ చెప్పినందుకు సంతోషించి వారి సీట్లను ఫస్ట్ క్లాసులోకి మార్చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కూడా దేవుడు ఫస్ట్ క్లాసులో తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం దేవుని మాట వినకపోవటం వల్ల, తగ్గించుకొనకపోవటం వల్ల అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియులు గమనించాలి, ఈ చిన్న విషయం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప హెచ్చింపు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫస్ట్ క్లాస్లో చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ నువ్వెవరినో క్షమించలేకపోతున్నావు. ఏదో క్షమించలేనటువంటి తనం నీలో అడ్డొస్తుంది. ఎక్కడో క్షమాపణ లేమి ఉన్నది. హల్లెలూయా. నువ్వు క్షమించినట్లయితే నీవు ఉన్న చోటన దేవుడు నిన్ను ఉంచాడు. ఊహించని స్థితిలోకి పైకి తీసుకెళ్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ చిన్న విషయం నువ్వు సరి చేసుకుంటే ఊహించని రీతిలో హెచ్చించబడతావు. ఆమేన్. ఈ చిన్న విషయంలో నువ్వు క్షమాపణ చేసినట్లయితే, క్షమించినట్లయితే ఊహించినటువంటి ప్రతిఫలాలను చూడగలుగుతావు. ఊహించిన స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. ఒకనంతవరకు క్షమాపణ లేమితోటి మీరున్నారా? క్షమాపణ కొదువుతోటి మీరున్నారా? క్షమించలేకపోయారా? ఇదే అనుకూల సమయం. మిమ్మల్ని మీరు తగ్గించుకుని, వాక్యం ప్రకారం తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. లోక 14:11 ప్రకారం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. ఆమేన్.